మరొక శ్రేష్టమైన నెలను బట్టి మరి చేరిన దేవుని ప్రజలుగా మిమ్ములను బట్టి, అమ్మగారిని బట్టి, ఇచ్చిన సంతానం బిడ్డలను బట్టి కూడా మన పరిచర్యను బట్టి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన మందిరం అంతా కూడా చాలా సర్వ సమృద్ధిగా ఉంది. దానికి గల కారణం ఏంటి అంటే, అమ్మా కారణం తెలియదా మీకు ఎవరికి? అమ్మా దసరా సెలవులకి మరి ఆ ప్రాంతాల్లో చదువుతున్న మన బిడ్డలందరూ కూడా ఈ స్థలానికి వచ్చారు. మరి ముఖ్యంగా ఈ రాత్రి నుండి మనకి ఆరాధనలు ప్రారంభించబడుతున్నాయి. ఇక్కడికి వచ్చిన సేవకుల్లో ఎవ్వరూ కూడా మీరు ఎలాగుండండి అలాగుండండి అని చెప్పడం అనేది జరగకూడదు. మరి ఇప్పుడే చాలా అవకతవకలు కనపడుతున్నాయి అక్కడ. ఏంటి అంటే, యవనస్తులు వెనకాల కూర్చున్నారు, పెద్దోళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకు జరిగింది ఆ తేడా? సరే, ఇప్పుడు అలా జరిగితే జరిగి ఉండొచ్చు. సాయంకాలం మీటింగ్లో యవనస్తులు ఎవ్వరూ కూడా వెనకాల కనపడడానికి లేదు. అందరూ ముందు కూర్చోవాలి, ఆ తర్వాత పెద్దోళ్ళు సిట్టింగ్లో కూర్చోవాలి. యవనస్తులు చేతులు ఎత్తండి. అక్కడక్కడ కూర్చున్న యవనస్తులు, ముందోళ్ళు కాదు, ముందు కూర్చున్న వాళ్ళు కాదు. పైకి పెట్టండి, పర్వాలేదు, పెట్టండి. ఇటువైపు ఎక్కువ కనపడుతున్నారండి. ఏమా వినపడుతుంది కదా? నేను వచ్చేసరికి ఎంత ముచ్చటగా కనపడాలంటే మీరు చాలా ముచ్చటగా కనపడాలి. కాబట్టి యవనస్తులు ముందు కనపడాలి, ఆ తర్వాత పెద్దవాళ్ళు కనపడాలి. కాబట్టి రాత్రికాల సమయం నుండి జరిగేది ఈ మీటింగ్స్ గురిండే కాదు నేను చెప్పేది. ఎప్పుడైనా సరే అదే క్రమశిక్షణ మీరు పాటించాలి. ఓకేనండి? కాబట్టి పడుచువారందరూ, యవనస్తులందరూ ముందు కనపడాలి, పెద్దవారందరూ వెనకాల కనపడాలి. ఓకే, చాలా సంతోషం. మళ్ళా మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా చూడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయము, అవకాశాన్ని బట్టి వందనాలు. రాత్రికి మన మీటింగ్స్ ప్రారంభించబడే సమయం ఉంది కాబట్టి 1 గంటలో ఈ ఆరాధన కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. టైం ఎంత అయింది చూసుకోండి. అమ్మా చేటంత సెల్లలు ఉన్నాయి మీ దగ్గర, టైం చెప్పండి. ఎంతమ్మా? 12:16 నిమిషాలు. ఇంకెంత ఉంది నేను అన్న టయానికి? అమ్మా 1:30 నిమిషం ఉందా? ఆ టయానికి మనం దీన్ని ఖచ్చితంగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆరాధనలు ఉన్నాయి. మరి నిన్న మొన్న కూడా రవ్వారగూడెంలో దేవుడు అద్భుతమైన ఆరాధనలు దేవుడు జరిగించాడు. మరి ఈ సంవత్సరం అలా హెచ్చుతగ్గులు జరగడానికి కారణం ఏంటో మీకు తెలుసమ్మా? ముందు అక్కడ మీటింగ్స్ పెట్టి తర్వాత ఇక్కడ పెట్టడానికి కారణం తెలుసా? ఎవరికైనా తెలుసండి? ఎంతమందికి తెలుసు కారణం? ఏంటి కారణం చెప్పండి ఒకసారి. ఎవరన్నా ఒక్కలే చెప్పండి, పర్వాలే. కారణం ఏంటి? పోయిన సంవత్సరం మన మీటింగ్స్ అయిపోయిన తర్వాత మేము వెళుతుంటే మన పిల్లలు దారిలో అడ్డొచ్చారు. చాలా బాధ కలిగింది. అరే తెలవకుండా ఇలా చేసుకున్నాం మనమని. ఆ కారణాన్ని ఈ సంవత్సరం సంపూర్ణంగా సెలవులు ఇచ్చిన తర్వాత కిచ్చగూడెంలో పెడితే బాగుంటుంది. ఆ మిగిలిన ముందుటయన్నీ అక్కడన్నా ఉపయోగిద్దామని చెప్పి అది రవ్వారగూడెంలో ఉపయోగించడం అనేది జరిగింది. అందువలన
మరి పిల్లలందరూ ఈరోజు ఉన్నారు, చాలా సంతోషం. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారమ్మా కాలేజీల నుండి? కాలేజీల్లో బంధింపబడిన వారు ఎవరైనా ఉన్నారా? లేరు కదా, అందరూ వచ్చారు, అందరికి ఇచ్చేసారు. ఇచ్చారా? ఓకే, చాలా సంతోషం. ఈరోజు ఒక పావు గంట 3 మాటలు చెప్పి నేను ముగించేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదామా? చదివే వాళ్ళు మౌత్ తోటి దగ్గర పెట్టుకోండి. ఇది మౌత్ ఖాళీగా ఉంది, మౌత్ దగ్గర పెట్టుకోండి. యాకోబు 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రముగా కడుక్కొనండి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడండి. ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనండి. చాలు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. యాకోబు గారు ఈ పత్రికను రాయడానికి మూల కారణం ఏమిటి అంటే, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల వారు అన్య దేశములకు చెదిరిపోయారట. ఇశ్రాయేలు 12 గోత్రముల వారు ఏ దేశాలకి? అన్య దేశాలకి. ఇశ్రాయేలీల యొక్క మొదటి ఏమనాలి దాన్ని, మొదటి గ్రామము లేకపోతే మొదటి పట్టణము ఏదండి? ఇశ్రాయేలీలు అసలు పట్టణం ఏది? అసలు దేశం ఏది? కనాను దేశం. అక్కడ కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు యాకోబుతో కలిపి ఎంతమంది? ఏమ్మా, ఇలాగ అడగడానికి కారణం ఏంటంటే, వాక్యాలు ఎంతవరకు మీకు గుర్తున్నాయి అనేది కొంచెం జనరల్గా. ఎంతమంది? 70 మంది. 70 మందిగా వెళ్ళిన వాళ్ళు ఐగుప్తు దేశంలో విస్తరించారు. మళ్ళా దేవుడు మోషే ద్వారా కనాను దేశానికి మళ్ళా నడిపించాడు. వాళ్ళు కనాను దేశము వారు వెళ్లకుండానే వాళ్ళు నాశనమైపోయారు, సర్వనాశనమైపోయారు. ఐగుప్తులో నుండి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు అరణ్యములో నాశనమైపోయారు. కారణం ఏంటి? దేవుని మీద తిరుగుబాటు చేసి, దేవుని మీద సణుక్కుని, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసి, రకరకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు చివరికి కనాను దేశం వెళ్లకుండానే అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు, సంహరింపబడిరి అని ఉంది. ఆ తర్వాత మరలా ఇశ్రాయేలీలు గోత్రములను దేవుడు విస్తరింపచేశాడు, ఆశీర్వదించాడు. మళ్ళీ జాలి కలిగింది, దేవునికి ప్రేమ కలిగింది. మళ్ళా పిల్లలను అలాగున ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన తర్వాత వాళ్ళు మళ్ళా యెరూషలేములో స్థిరపడ్డాడు. ఈ యెరూషలేములో స్థిరపడిన 12 గోత్రముల వారు ఆయా అన్య దేశములకు చెదిరిపోయిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ పత్రికను యాకోబు గారు రాశాడు. ఆయన ఇశ్రాయేలీలు పారిపోవడానికి గల కారణం ఏంటి? అన్య దేశాలకి పరిశుద్ధమైన స్థలాన్ని విడిచిపెట్టి దేవుని మందిరం
అది మహానందమని ఎంచుకొనండి. అమ్మ, క్రైస్తవులుగా ఈ మాట యాక్చువల్గా ఎవరికి రాశాడంటే, ఎవరికి రాశాడు ఈ మాట? ఎవరికి రాశాడు? నేను చెప్పాను కదా ఎవరికి రాశాడు ఈ పత్రిక. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారు చెదిరిపోయినప్పుడు వారికి రాస్తున్నాడు ఈ మాట. కొన్ని శ్రమలు, శోధనలు మనకి కలిగినప్పుడు, కొన్ని బాధలు కలిగినప్పుడు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగిన వారుగా ఉండాలి. ఓర్చుకోవాలి. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. క్రైస్తవుడికి ఓర్పు అనేది చాలా అవసరం. దేవుని ప్రజలుగా మనకు ఓర్పు అనేది చాలా అవసరం. మన ఓర్పు ఎక్కడెక్కడ కనపడుతుంది అంటే, ఎక్కడెక్కడ కనపడుతుంది? మొన్న సంఘానికి వెళ్ళాను. నేను ఈ సంవత్సరం 3 సంఘాలకి టైం ఇచ్చానండి. 3 సంఘాలకి వెళ్ళాను. 3 సంఘాల్లో కూడా మంచి రిజల్ట్ దేవుడు ఇచ్చాడు చెప్పిన వాక్యాన్ని బట్టి. 3 సంఘాల్లో సేవకులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, అయ్యగారు మా సంఘాన్ని చూసినట్లుగా, మా సంఘంలో జరిగిన వాటిని ఎరిగినట్లుగా వాక్యం మీరు ఎలా చెప్పగలిగారని అడిగారు. నేను అన్నాను, చెప్పింది నేను కాదు, నిలబడింది నేను, మాట్లాడేది ఎవరు? దేవుడు అంటూ పాస్టర్ గారు అన్నాడు. మా సంఘంలో నుండి సాంబారి కాడ ఏ దెబ్బలాట్లయితే వచ్చినాయో, మీ సంఘంలో జరిగిన మాంసం కూర దగ్గర జరిగిన దెబ్బలాట్లు చెప్పినప్పుడు మా సంఘస్థులందరూ కూడా తలలు ఉంచుకున్నారంటే అన్నాడు. కాబట్టి తేడా ఏంటంటే అది సాంబారు, ఇదేమో మాంసం. ఓర్పు తిని త్రాగే వాటిల్లో మన ఓర్పు, మన సహనం కోల్పోతూ ఉంటాం చాలా. తిని త్రాగే వాటి సమర్థించుకోగలమండి? సమర్థించుకోగలమా? అసలు సమర్థించుకోవాలి. నాకు కొంతమంది భోజనం పెడతారు, అమ్మగారి మీద చిరాకు పడినట్టు ఆవిడ మీద చిరాకు పడతారు. పడగలనా? ఎంత ఉప్పు ఎందుకు వేసారమ్మా అని అడగలనా? ఎంత కారం ఎందుకు వేసారమ్మా అని అడగలనా? ఎంత పులపు ఎందుకు వేసారమ్మా అని అడగలనా? మన ప్రవర్తనలో కొన్ని మార్పులు ఉండాలండి. ఎక్కడ ఏ రీతిగా ప్రవర్తించాలో ఆ రీతిగా ప్రవర్తించడం నేర్చుకుంటేనే మనము నిజమైన సేవకులము, నిజమైన విశ్వాసులం. ఓర్పు అనేది చాలా అవసరం. ఓర్చుకోవాలి. హన్నానంటండి, సంతానము లేనప్పుడు ఎన్నెన్ని మాటలని వాళ్ళంట. ముఖ్యంగా ఆమెతో పాటు ఇంకొక ఆమె ఉండేది, పెనిన్ననే, అంతేనా? ఆమె అయితే మరీనంట దారుణం. కానీ ఏం చేసుకుంది? ఓర్చుకుంది కనుక ఈవేళ ధన్యురాలుగా ఎంచబడింది బైబిల్లో. దేవుని స్తోత్రం. ఓర్పు అనేది చాలా అవసరం మనుష్యులముగా మనకి. ఏమండి? ఓర్పు చాలా అవసరం కనుక ఇక్కడ ఈ 12 మందికి చెబుతున్నాడు, మీరు ఓర్పునిస్తుందని ఎరగక, మీరు వాటిని తట్టుకోలేక మీరు ఆయా ప్రాంతాలకు చెదిరిపోయారు. మీరు అని మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, ఈ 5 అధ్యాయాలు ఉన్నాయి కదండి దీంట్లో. యాకోబు పత్రిక ఎన్ని అధ్యాయాలు? 5 కదా. 5 అధ్యాయాలు కూడా
వారికి వేటి వేటిని జ్ఞాపకం చేస్తూ రాశాడంటే 1:12 శోధన గురండి. 1:12 శోధన గురండి వారికి తెలియజేశాడు. 1:19-20 కోపము గురండి తెలియజేశాడు, మనుష్యుడి యొక్క కోపము గురండి. 3:8 నాలుకను ఎలాగ ఉపయోగించాలో మాట్లాడాడు. దేన్ని నాలుక ఎక్కడుందమ్మా? ఎక్కడుంది? ఒకసారి నీ బైబిల్ లేదన్నమని అడిగాను ఓ సంఘంలో. మర్చిపోయి వచ్చేసానండి ఇంటికాడ అంది. అదే నీ నాలుక ఎక్కడుందని అడిగితే ఆ మాట చెప్పగలరా? నువ్వు చెప్పగలవా? నీ నాలుక ఎక్కడుందని అడిగితే నేను మా ఇంటికాడ మర్చిపోయి వచ్చేసానండి అనగలవా? నాలుకను ఉద్దేశించి అక్కడ 3:8 మాట్లాడాడు. 4:4 అంటే 4:4 లోక స్నేహమును గురించి మాట్లాడాడు. ఇకపోతే 5:7 యేసుక్రీస్తు రాకడ గురించి మాట్లాడాడు యాకోబు. చివరగా చూచినట్లయితే 5:17 ప్రార్థన చేయడం మాట్లాడాడు. ఇవన్నీ ఎవరికి చెప్పాడండి? ఈ విషయాలన్నీ చెదిరిపోయిన ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తెలియజేశాడు. తెలియజేస్తూ ఇప్పుడు మన అంశంలోనికి వస్తే ఆయన అంటున్నాడు, 4:1 చదువుదాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ. ఇవి చేస్తున్న మీకు ప్రతిఫలము కావాలి అంటే, మీరు ఆశించినవి దొరకాలి అంటే మీరేం చేయాలంటే ఇప్పుడు 8వ చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన 3 విషయాలు, భయంకరమైన విషయాలు ఉన్నాయి వాళ్ళ గురించి. ఇక్కడ చూడండి ఏంటి వాళ్ళ విషయాలంటే, ఇక్కడ చూడండి రాస్తున్నాడు కదా 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఆశపడుతున్నారు కానీ ఆశించింది మీకు దొరకడం లేదు. ఏమండి? మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోలేకపోతున్నారు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమి. ఈ 3 యొక్క ప్రతిఫలములు మీకు కావాలి అంటే ఎక్కడికి రావాలి మీరు? దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? తిరుపతి వెళ్ళాలా అమ్మా? దేవుని యొద్దకు రావాలి అంటే తిరుపతి వెళ్ళాలా? గౌరీపట్నం వెళ్ళాలా? గౌరీపట్నం ఏమండి? గుణదల వెళ్ళాలా? మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొద్దకు రావాలి అంటే దేవుని మందిరములోనికి వస్తే మనం ఎవరి దగ్గరకు వస్తున్నట్లు? దేవుని దగ్గరకు వచ్చినట్లే. వారం రోజులన్నీ కూడా ఎక్కడెక్కడో ఉన్న మనము ఈరోజు ఎవరిని చూడడానికి వచ్చాం? ఎవరిని చూడడానికి? దేవుణ్ణి చూడడానికి. ఈవేళ చాలామంది లేనిపోని బోధకులు, లేనిపోని సేవకులు, పాస్టర్ గారులు బయలుదేరారు కదండి లోకంలో. ఓ పాస్టర్ గారు అన్నాడంట,
ఓ మందిరానికి వెళ్ళి మీలోనే ఒకళ్ళని అన్నాడు అనుకుందాం, మీలోనే ఒకళ్ళని అడిగాడట, మీరు రాజ్బాబు గారి చర్చికి వెళ్తున్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నారు అని అడిగాడట. మీరు చెప్పారు, ఏమని చెప్పారు? ఎన్ని సంవత్సరాల నుండి వెళ్తున్నాడని ఓ పాస్టర్ గారు అడిగాడు మిమ్మల్ని, ఏమని చెప్పారు? ఏమని చెప్పారమ్మా మీరు ఆ పాస్టర్ గారికి? ఎన్ని సంవత్సరాల నుంచని? ఎన్ని సంవత్సరాలు ఉండేని? 35 సంవత్సరాల నుండి వెళ్తున్నాం. మీ గుళ్ళో దేవుణ్ణి ఎప్పుడన్నా చూసారా అని అడిగాడంట. మా అయ్యగారు తప్ప మా గుళ్ళో చెప్పండి. మా గుడికి వస్తే మీరు దేవుణ్ణి చూడొచ్చు అన్నాడట. ఇప్పుడు చెప్పండి, నా దగ్గరికి వస్తారా ఆడి దగ్గరికి పోతారా? చెప్పండి. నా గుళ్ళో దేవుడు కనపడతలే. ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, నా దగ్గరికి వస్తే మా గుళ్ళో దేవుడు ఎప్పుడు కనపడతానే ఉంటాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? సరే అని చెప్పి వెళ్ళారట. అందరూ కాదులే, పనికిమాలినోళ్ళు ఉంటారు కదా కొంతమంది, బుద్ధిహీనులు, పనికిమాలినోళ్ళు, భక్తిహీనులు ఉంటారు కదా సంఘాల్లో, వాళ్ళు వెళ్ళారంట. ఆరాధన మొదటి నుండి ఆఖరు దాకా ఆరాధనలో ఉన్నారు, పాటలు పాడారు, వాక్యం విన్నారు, అన్నీ జరిగినాయి. ఆఖరుని అడిగారంట, ఏడండి దేవుడని. పాస్టర్ గారు అన్నాడు, ఇవాళ బిజీగా ఉన్నారంట. ఎలాగున్నాడు? దేవుడు బిజీగా ఉన్నాడంటమ్మా, మళ్ళీ వారం కనపడతానన్నాడని చెప్పాడు. రెండో వారం వెళ్ళారు. మళ్ళీ రెండో వారం అడిగాడంట, ఏదండి ఈ వారం కనపడతానన్నాడు దేవుడు అన్నాడు, పోయిన వారం బిజీగా ఉన్నారు అన్నారు, ఏంటి చెప్పండి అంటే, సీఎం గారికి బాగోలేదంట, ప్రార్థన చేస్తాకి వెళ్ళాడంట. ఇలాగ ఏ వారం వెళ్ళినా కనపడతలే. కనపడతాడు. అసలు దేవుడు మా గుళ్ళో కనపడుతున్నాడు అన్న మాట నమ్మదగిందేనా? నమ్మొచ్చండి. ప్రపంచంలో ఇన్ని గుళ్ళు ఉన్నాయి, ఏ గుళ్ళో కనపడుతున్నాడు? ఎవడు గుళ్ళో కనపడుతున్నాడు దేవుడు? ఆయన కనపడాడు. కారణం ఏంటో తెలిసిన, ఆయన శరీరుడు కాదు. మరెవరైనా ఆత్మస్వరూపి. ఆత్మకు రూపం ఉందా? ఆత్మకు రూపం ఉందేటండి? రూపము లేదు. ఆత్మస్వరూపి అయిన దేవుడు నీకు కనబడకుండానే ఈ స్థలములో ఉన్నాడు. దేవుని స్తోత్రం. దానికి ప్రతిబింబముగా ఎవరిని ఏర్పాటు చేశాడంటే సేవకుని. మత్తయి సువార్త 25 అధ్యాయంలో మీరు ఎప్పుడైనా చదివారో చదవలేదు తెలీదు, నీతిమంతులను ఒక పక్కనే, పాపాత్ములను ఒక పక్కన నిలబడి కుడి చేతునున్న వారి వైపు చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, భూమికి పునాది వేసింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన నిత్యరాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఆకలికున్నప్పుడు ఆకారం పెట్టారు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రం ఇచ్చారు, దాహమైనప్పుడు దాహం ఇచ్చారు, హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి వచ్చారంటే నీతిమంతులు అంటున్నారు, అయ్యా ఇవన్నీ ఎప్పుడు మా ఇంటికి వస్తే నీకు మేము చేస్తాం. మరేమన్నారు అక్కడ? ఈ నా సహోదరులలో ఒక్కనకు చేసినది నాకు ఈవేళ పిచ్చి పిచ్చి బోధకులు లేచిపోయారు, పిచ్చి పిచ్చి విశ్వాసులు కూడా లేచిపోయారండి. చెప్పే వాళ్ళకి పిచ్చే, ఆ మాటలు నమ్మే వీళ్ళు పెద్ద పిచ్చోళ్ళు. వాళ్ళ చిన్న పిచ్చోళ్ళు, వీళ్ళు పెద్ద పిచ్చోళ్ళు. ఈరోజు ఎందుకు ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ బైబిల్ గ్రంథములో మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు.
సహనము. కాబట్టి ఆశించినవి దొరకడం లేదంటే, మీరు ఆశించినవి దొరకాలి అంటే నా యొద్దకు రండి. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ దేవుని దగ్గరికే వెళుతున్నారు. మందిరంలోకి వచ్చామంటే ఎవరి దగ్గరకు వచ్చాం? ఎవరి దగ్గరకు వచ్చామండి? దేవుని దగ్గరకు వచ్చాం. వచ్చే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దేవుని దగ్గరకు వచ్చే మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి ఒక రాజుగారు పెండ్లి విందు చేసిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పెండ్లి విందుకి రమ్మని పిలిచాడట ఆ రాజు. అయితే ఆ పెండ్లి విందుకి వెళ్ళే వాళ్ళకి ఆ రాజుగారు పెట్టిన నియమం ఏంటంటే, ప్రతి వాడు తెల్లని వస్త్రములు ధరించి రావాలి. ఎక్కడికి? రాజుగారు కొడుకు పెళ్ళికి ఏ వస్త్రాలు? ఆ పెళ్లిలోనికి వెళ్ళే ప్రతి వాడికి ఏ వస్త్రాలు కనబడాలి? తెల్లని వస్త్రములు. విందుశాల నిండిపోయింది. రాజుగారు విందుశాలను చూడడానికి వెళ్ళినప్పుడు పెండ్లి వస్త్రము లేని, అంటే తెల్లని వస్త్రము లేనివాడు అక్కడ కనబడినప్పుడు, పెండ్లి వస్త్రము లేకుండా ఇక్కడికి నువ్వు ఎలాగొచ్చావని అడిగినప్పుడు వాడు మౌని అయి ఉన్నాడట. రాజుగారు అంటున్నాడు, ఆ గుమ్మాల దగ్గర ఎవరున్నారని అడిగినప్పుడు ఆ సేవకులు వచ్చినప్పుడు సేవకులను అంటున్నాడు, వీడు కాళ్ళు చేతులు కట్టి వెలపటి చీకటిలోనికి త్రోసివేయండి, అక్కడ ఏడ్పును. దేవుని దగ్గరకు వచ్చే వారికి కొన్ని నియమములు ఉన్నాయండి. ప్రతిఫలము పొందాలి అంటే నియమమును ఆశ్రయించి రావాలి. ఎలా పడితే అలా వచ్చేస్తే ప్రతిఫలం ఎవడైనా ఇస్తాడండి? ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ప్రతిఫలం ఇస్తాడా? ఎలా పడితే అలాగ వస్తే ప్రతిఫలం ఇస్తాడా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తే ప్రతిఫలం ఇస్తాడా? దేవుని దగ్గరకు వచ్చే వారికి దేవుడు ఇచ్చిన నిబంధన, వచ్చే విధానం ఏంటి అనేది చూస్తే హెబ్రీ 11 త్వరగా చదివేయండి. 6వ వచనం. ఎలా రావాలి దేవుని దగ్గరకు వచ్చేవాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయు వాడనియు నమ్మి రావలెను కదా. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలాంటి వారిగా రావాలి? ఆయన ఉన్నాడనియు, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ప్రతిఫలము ఇచ్చువాడని నమ్మి రావాలి. ఎలా రావాలమ్మా? దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఆయన స్థలములో ఉన్నాడని నమ్మి రావాలి. దేవుని మందిరములో దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి? ఉన్నాడా? ఎప్పుడు చూశారు? ఉన్నాడని మీకు ఎలా తెలుసు? ఎప్పుడు చూశారు? ఎప్పుడన్నా డైరెక్ట్గా మాట్లాడారా? ఉన్నాడని వాక్యాన్ని బట్టే నేను కూడా తెలుసుకున్నా. దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టే. నేను ఈ స్థలంలో దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు. ఆయన ఉన్నాడని నాకు తెలీదు, కానీ ఉన్నాడని నమ్మాను. ఎప్పుడు? ఆది కాండములో చెప్పిన మాటలను బట్టి. యాకోబు తండ్రిని విడిచి, తల్లిని విడిచి, అన్నగారిని విడిచి భయముతో పారిపోతున్నప్పుడు అరణ్య మార్గములోనికి వెళ్ళేటప్పటికి చీకటి పడింది కదండి. అక్కడున్న స్థలములో చాలా రాళ్ళు ఉంటే ఒక రాయిని తీసుకుని తలగడగ వేసుకుని నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనాన్ని చూశాడు. ఆకాశానికి భూమికి ఒకే నిచ్చెన, దాని మీద దేవదూతలు ఎక్కుచ్చు దిగుచ్చున్నారు. మెలకు వచ్చాక ఏమంటాడైనా, ఇది నిజముగా దేవుని మందిరము,
ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అన్నాడా యాకోబు? అన్నాడండి. ఇప్పుడు ఉన్నాడని నమ్మాలా? ఇప్పుడు వాక్యం చెప్తుంది, యాకోబు గారు అంటున్నాడు, చూచిన ఆయనే చెప్పాడు. చూడని మనము ఆ వాక్యాన్ని బట్టి నమ్మాలి కదా. మరి ఇప్పుడు చెప్పండి, ఉన్నాడా లేడా? ఏమండి? ఉన్నాడు. ఈరోజు దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఆయన ఈ స్థలములో ఉన్నాడని, ఆయన దగ్గరకు వచ్చిన వారికి ప్రతిఫలము ఇస్తాడని నమ్మి రావాలి. ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? నమ్మి రావాలి. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ టైం లేదు మనకి. ఆయన దగ్గరకు వచ్చేవారు నమ్మి రావాలి. రెండో మాట చూడండి, 96వ కీర్తన. టైం ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి వివరిస్తాను. 96:8 చదవండి. ఇంకెలా రావాలి? యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి, నైవేద్యములు తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. నైవేద్యం అంటే ఏంటండి? దేవునికి పెట్టేవి, ఇచ్చేవి తీసుకుని రండి. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు అంటండి, వట్టి చేతులతో రాకూడదట. ఈ మాట నా సొంతంగా నేనేం చెప్తలే. వాక్యాన్ని చదువుతారా ఒకసారి? నిర్గమ 23:15 చదవండి. నిర్గమ 23:15 చదవండి. ఏమంటాడో చూద్దాం. పులియను రొట్టెలు పండుగ ఆచరించవలెను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు, దేవుడు నీకు చెప్పినట్లు. అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు, నియమించిన కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. వట్టి చేతులతో. బైబిల్ లేకుండా వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఏ చేతులతో వచ్చారండి? చెప్పండి. ఏ చేతులతో వచ్చారు వాళ్ళు? అమ్మా, ఏ చేతులతో? బైబిల్ లేని వాళ్ళు పై చేతులు చూపించండి. నేనేమన్నా మీకు చిన్న మాట చెప్తాను అంతే. బైబిల్ లేని వాళ్ళు చేతులు చూపించండి. అమ్మ, మీకు మేలే చేస్తాను, కీడు చేయను. మేలే చేస్తాను, కీడు చేయను. బైబిల్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి. అందరి దగ్గర ఉన్నాయా? చాలా సంతోషం. దేవుని స్తోత్రం. ఏమి లేదని చేతులు ఎత్తిన వాళ్ళని నాకు ఒక బైబిల్ కొనుక్కిరండి అని చెప్పుదామని ఎత్తమన్నా. నాకు మీకు నేను కొనటం కాదు. అర్థమైందండి? నా సన్నిధికి వచ్చే ఎవరైనా సరే ఎలా రాకూడదు? ఇక్కడ అంటున్నాడు 96లో, నైవేద్యము తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. నైవేద్యం అంటే దేవునికి పెట్టేది, దేవునికి ఇచ్చేది. ఒక ఆయన అన్నాడట, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు? మీ ఇంటికి వస్తే, మా ఇంటికి వస్తే, అబ్బా, ఇంక అంతా పుచ్చుకోవడమే అంతేగా. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు నైవేద్యము తీసుకొని రావాలి. 2, ఉన్నాడని నమ్మి రావాలి. నైవేద్యం అంటే ఏం కాదండి, దేవుని భాగములు చేత పుచ్చుకుని, దేవుని జీవగ్రంథము చేత పుచ్చుకుని దేవుని సన్నిధికి ఏం చేయాలి? రావాలి. 3వది
ఎక్స్ప్లెయిన్ చేయండి, టైం అయిపోతుంది. ఇర్మియా 5:24. ఇర్మియా 5:24. దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంకెలా రావాలి? చదవాలి త్వరగా. ఇర్మియా 5:24. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. చెప్పండి మూడోది. ఎలా రావాలి? దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎలా రావాలి? భయము భక్తి కలిగి రావాలి. ఈ 3 లక్షణాలు కలిగి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమిస్తాడు మనకి? దేవుని దగ్గరికి వచ్చాం ఈ 3 కలిగి. ఏంటి 3? ఏంటి? ఉన్నాడని నమ్మి, 2 నైవేద్యము తీసుకుని, 3 భయభక్తులు కలిగి దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని మందిరంలోనికి వచ్చాం. దేవుడు ఏమిస్తాడు? ఈ 3 లక్షణాలు కలిగి దేవుని సన్నిధికి వచ్చిన వారికి దేవుడు నిజంగా ఏమిస్తాడు అనేది మనం చూస్తే, మొదటిది కీర్తన 134. చదవండి, ముగించేస్తాను. 130వ కీర్తన 4వ శరణం. ఏమిస్తున్నాడు దేవుడు మనకి? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద ఏమి దొరుకుతుంది నాకు? నీ దగ్గరికి వస్తే నాకు దొరికేదేంటి? క్షమాపణ. అమ్మ, ప్రపంచములో మానవుని యొక్క తప్పిదములను క్షమించే నాదుడంటూ ఉంటే ఎవరంటే ఆయన ప్రభువు అయినా యేసుక్రీస్తు ఒక్కడ మాత్రమే. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన వాళ్ళు తెలుసు, ఆయనకి పట్టుకున్న వాళ్ళు తెలుసు, ఉమ్ములూసినోళ్ళు తెలుసు, గుద్దునోళ్ళు తెలుసు, మేకులు కొట్టినోళ్ళు తెలుసు, కొరడాలతో కొట్టినోళ్ళు తెలుసు. ఏమన్నాడు ఆయన ఇవన్నీ తెలుసుకుని? చెప్పండి. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. అదే మాట మనం అనగలమా? ఈ వ్యక్తి తెలిసి తెలవక నన్ను తిట్టింది, క్షమించు అనగలమా? అనగలమండి? పరలోక ప్రార్థనలో ఏం చదువుతామమ్మా మనం? మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారము. మీరు చెప్పాలి, అక్కడ ఒక మంచి లింక్ ఉంది, ఆ లింక్ని చెప్తాను మీకు. మా ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు మన అపరాధములను క్షమిస్తాడు దేవుడు? ఎప్పుడు క్షమిస్తాడు? మన ఎడల చేసిన వారిని మనము క్షమించినప్పుడు. మరి క్షమిస్తున్నామా? మనం క్షమిస్తున్నామా? మన సంఘంలో ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తాకే రాని పిలిచా. వాళ్ళ ఇంటికి నేను రానండి అయ్యగారు. వీళ్ళ బతుకులు జడ. వాళ్ళ ఇంటికి రారా? ఈ నల్ల గుండెకాయలో అంత పెట్టుకుని, ఏ గుండెకాయలో అంత పెట్టుకుని దేవుని దగ్గరకు వచ్చేస్తే ఆయన ఎంత ఇచ్చేస్తాడు కదా అమ్మా? ఆయన ఎంత ఇచ్చేస్తాడు? మీరు క్షమించారంటే 35 సంవత్సరాల నుండి క్షమించుకుంటూనే వస్తున్నాను చాలామందిని. దేవుని స్తోత్రం. ఆయన నుండి అనలే, దూషించినోని దూషించలేదు, ద్వేషించినోని ద్వేషించలే. యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే గొర్రె మౌనముగా ఉండినట్లు మౌనముగా ఉన్నాడు,
సేవకునిగా నేను కూడా ఈ స్థలంలో అడుగుపెట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మౌనముగానే ఉన్నా. అవసరమైతే శత్రువు కొరకు ప్రార్థన చేశా. ఈరోజు దేవుడు క్షమించాలంటే మనము కూడా ఏం చేయాలి? క్షమించాలి. దేవుని యొద్దకు వచ్చు వారికి మొదట దొరికేదేంటి? వారము రోజులు లోకమంతటిలో లోకులతో, మంచివారితో, చెడ్డవారితో కలిసి బ్రతికం. ఈ వారం రోజుల్లో మనము చేసిన తప్పిదములు, దోషములు క్షమింపబడాలి అంటే ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి? అంతే. అందుకే జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ వద్ద ఏమి దొరుకుతుంది? క్షమాపణ. రెండో మాటలోనికి వెళ్ళిపోతాం. మత్తయి 11:28 చదవండి. దేవుని దగ్గరకు వస్తే దేవుడు ఏమిస్తాడు మనకి? 1 క్షమాపణ ఇస్తాడు. 2 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు మనసు నెమ్మది కావాలా? మనసులో సంతోషము కావాలా? కుటుంబంలో సంతోషము కావాలా? పిల్లల్లో సంతోషము కావాలా? నువ్వు చేసే పనిలో సంతోషము కావాలా? నువ్వు తినే ఆహారము ద్వారా సంతోషము కావాలా? నీ శరీరానికి నెమ్మది కావాలా? నీ శరీరానికి ఆరోగ్యము కావాలా? ఎక్కడికి రావాలి? ఏమంటున్నాడు ఈయన? నేను మీకు ఏమిస్తాను? విశ్రాంతి అనే మాటకు అర్థం ఏంటి? నెమ్మది. ఏమిస్తాడైనా? నెమ్మది. దేవుని దగ్గరకు వస్తే దేవుడు నెమ్మదినిస్తాడు. 3వ మాటలోనికి వెళ్ళిపోదాం. 130వ కీర్తన 7వ శరణం చదవండి. 130వ కీర్తన 7వ శరణం చదవండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విడుదల దొరుకును. కృప దొరుకును, విడుదల దొరుకును. కృప అంటే ఏంటో తెలుసండి? మనకి కావలసిన సమస్తమును ఇవ్వడానికి ఆధారమైనదే దేవుని కృప. ఆరోగ్యంగా ఉన్నాం, మంచి భవిష్యత్తు కలిగి ఉన్నాం, మంచి వసతులు కలిగి ఉన్నాం, మంచి గృహము కలిగి ఉన్నాం, మంచివన్నీ కూడా కావలసినవన్నీ కూడా కలిగి పొందుకుని ఉన్నాం. అది ఎవరి వలన అంటే కేవలము దేవుని యొక్క కృప. 117వ కీర్తనలో 1వ వచనం చదవండి. 117వ కీర్తనలో 1వ వచనం చదవండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా తక్కువ కాదంటండి, హెచ్చుగా ఉన్నదట. 103:11 కీర్తన చదవండి. 103:11 త్వరగా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప హెచ్చైన కృప, అధికమైన కృప. ఇవన్నీ ఎక్కడికి వస్తే దొరుకుతాయండి? ఇవన్నీ ఎక్కడికి వస్తే దొరుకుతాయి? దేవుని దగ్గరికి వస్తే దొరుకుతాయి. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. క్షణము నీ దయలేని క్షణము నేను
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. దేవుని దగ్గరకు చివరి ఎలా రావాలంటే ఆయన ఉన్నాడని నమ్మి రావాలి. 2, నైవేద్యమును తీసుకొని రావాలి. 3, భయభక్తులు కలిగి రావాలి. వచ్చిన మనకు దేవుడిచ్చే ప్రతిఫలం ఏంటి? 1, పాపక్షమాపణ. 2, విశ్రాంతి, నెమ్మది. 3, కృప, సంపూర్ణమైన విడుదల దేవుడు మనకిస్తాడు. కాబట్టి అలాంటి వారముగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఇచ్చే ప్రతిఫల ఈవులను పొందుకుంటూ ప్రభులో భక్తి జీవితంలో ముందుకు వెళదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ మోకరు